శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. తిరుపావై ధనుర్మాస వ్రతం 17వ పాశురం. స్మితలలిత కపోలం స్నిగ్ధ సంగీతలోలం లలిత చికురజాలం చౌర్య చాతుర్యలీలం శతమఖరిపుకాలం సాతకుంభాభచేలం కువలయదళనీలం నౌమి గోపాలబాలం నౌమి గోపాలబాలం అన్నారు శ్రీకృష్ణ కర్ణామృత రచయిత. చిరునవ్వులతో సుందరమైన చెక్కిళ్ళు కలవాడు, హాయి గొలుపు మురళీగానం చేయడంలో ఆసక్తి కలిగినవాడు, సుకుమారమైన ముంగురులు దట్టంగా కలిగినవాడు, వెన్నను దొంగిలించే లీలల్లో నేర్పరి అయినవాడు, నారాయణుడిగా ఇంద్రుడి శత్రువులైన రాక్షసులకు యమపాశం వంటివాడు, నల్ల కలువ పూరేకుల్లాంటి నీలవర్ణం కలిగినవాడు అయిన గోపాల బాలకృష్ణునికి నమస్కరిస్తున్నాను అని. మన గోపికలంతా ఆళ్వార్ స్వాములని నిద్రలేపారు. 10 మంది గోపికలను నిద్రలేపుకొని వారందరూ కూడా భాగవతులే. వారందరినీ కూడా తీసుకొని మన ఆండాళ్ తల్లి ఆ తర్వాత నందగోపుని భవన పాలకుడిని నిద్రలేపి అతన్ని బ్రతిమిలాడుకొని తాము అమాయకులైన గొల్లపడుచులమని, పూతన లాంటి రాక్షసులం కాదు అని చెప్పి అతనికి నమ్మకం కలిగించి లోపలికి ప్రవేశించారు. భగవంతుడి ద్వారపాలకుడినైతే బుజ్జగించారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత భగవద్ దర్శనం అంత తేలిగ్గా అవుతుందా? భగవంతుడిని కాపాడుకునేవాళ్ళు, భగవంతుడిని పసివాడిగా చేసి లాలించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? మరి వారందరినీ కూడా ముందు నిద్ర లేపాలి, వారందరి అనుమతి కూడా తీసుకోవాలి కదా. ఇదంతా కూడా ఈ పాశురంలో ఎంతో అద్భుతంగా మనకు అందించింది గోదామాత. அம்பரமே தண்ணீரே சோரோயரம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடத் துரோங்கி யுலகளந்த உம்பர் கோமானி யுரங்காதழுந்திராய் செம்பல் கக்க லடிச்செல்வா பலதீவா உம்பியம் நீயுமுரங்கேலோ ரெம்பாவாய். ఏమంటున్నారు అంటే, వస్త్రాలు కావలసిన వారికి వస్త్రాలు, మంచినీరు కావలసిన వారికి మంచినీరు, అన్నము కావలసిన వారికి అన్నమును దానం చేసే ఓ నందగోపాల మా స్వామి, నీవు మేల్కొని మమ్ము కరుణించాలి అని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కరుణతో సున్నితమైన శరీరం గల స్త్రీలలో కరుణార్ద్ర హృదయంలో శ్రేష్టమైన లాంటి దానివి తల్లి, లోకానికే మంగళదీపం లాంటి దానివైన యశోదమ్మ, అమ్మ తల్లి నీవు మేల్కొనాలి, మమ్ము రక్షించాలి. ఆ తర్వాత సమస్త లోకాలను కొలిచిన త్రివిక్రమ రూప, నిరంతరం నిత్య సూర్యులను ప్రకాశింపజేసేవాడివే నువ్వు మేల్కొని మమ్మల్ని కూడా నీ దాతృత్వంతో కరుణించాలి. ఎర్రని బంగుని కాలికి ధరించిన ప్రేమస్వరూపుడివి కదా ఓ బలరామ, నీవు వాత్సల్యాన్ని చూపి లేచి నీ తమ్ముడిని కూడా లేపి మమ్ము కరుణించాలి అని భక్తితో ప్రార్థించారు గోపికలు. ఇక్కడ భాగవతులను ఆశ్రయించి ఆచార్య కటాక్షాన్ని పొందాలి అనే భావాన్ని ప్రబోధిస్తున్నారు ఈ పాశురంలో గోపికలు. వస్త్రాలు అనేది పరమాత్మ జ్ఞానాన్ని, మంచినీరు అనేది బ్రహ్మతత్వాన్ని, అన్నము అనేది బ్రహ్మానందాన్ని ఇక్కడ సూచిస్తుంది అని చెప్పి మనకు మన పెద్దలు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏమిటి చేస్తున్నారు వీళ్ళు అంటే, వీళ్ళు
నందగోపుడి భవనంలో ద్వారపాలకుడిని బ్రతిమలాడుకొని లోపలికి వెళ్ళేసరికి ముందుగా ఆ పసిపిల్లలైన కృష్ణుణ్ణి బలరాముణ్ణి కాపాడుకోవాలి, రకరకాల రాక్షసుల నుంచి కాపాడుకోవాలి అన్న భావనతోటి ముందుగా ఎవరున్నారు అంటే నందుడు పడుకొని ఉన్నట్ట. తన పక్కనే ఆయుధాన్ని కూడా పెట్టుకున్నాడు. గవుక్కున ఏ రక్కసులైనా వస్తే వారి నుంచి ఈ పసివాళ్ళని కాపాడుకోవాలి అన్న ధ్యాసతోటి. ఆ తరువాత తన కృష్ణుడికి నందుడికి మధ్యలో అటు భర్తని వదిలిపెట్టలేదు, ఇటు పసివాడిని చూసుకోవాలి. తనని పసివాడిని వదిలిపెట్టి ఒక్క క్షణం కూడా ఉండలేదు. అందుకని వారిద్దరి మధ్యలో కూడా యశోదా తల్లి శయనించి ఉంది. ఆ తర్వాత కృష్ణుడు తర్వాత బలరాముడు నిద్రిస్తూ ఉన్నారు. అయితే ముందుగా నందుణ్ణి నిద్రలేపుతున్నారు. ఏమని నిద్రలేపుతున్నారు అంటే, స్వామి అమ్మకు నువ్వు దానం చేయడంలో ఎంతో పేరు పొందిన వాడివి. నిజానికి నీకు దానం చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అంటే రాముణ్ణి సంతానంగా పొందడం కోసం దశరథుడు ఎన్నో యజ్ఞయాగాలు దానాలు చేసిన తర్వాత రామయ్యగా సాక్షాత్తు వైకుంఠధాముడు దిగివచ్చాడు. కానీ ఇక్కడ అలా కాదు. నిద్ర లేచేసరికి ఈ కుమారుడు పుట్టి ఉన్నాడు. అంటే అడగకపోయినా కూడా వరంలాగా ఆ భగవంతుడు దిగి వచ్చాడు నీకోసం. నందనందనుడు అని పిలిపించుకోవడానికి, యశోదమ్మ గారాలపట్టి అని పిలిపించుకోవడానికి ఎంతో సంతోషం ఆయనకి. అలాంటి వాడు మీకు కుమారుడుగా పుట్టిన తర్వాత నిజానికి దానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. కానీ దానం చేయకుండా ఉండలేని మనసు మీది. ఎవరికి ఏ అవసరం ఉంటే ఆ అవసరం తీర్చడం, ఎవరికి ఏది కావాలో మంచినీరు, తర్వాత వస్త్రాలు, తర్వాత ఆహారం వంటివి ఎవరికి ఏది కావాలో తెలుసుకున్నది దానం చేసే గుణం మీది అంటున్నారు. ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు ఎవరైనా కూడా అనంటే, పరోపకారాయ ఫలంతి వృక్షాః పరోపకారాయ వహంతి నద్యః పరోపకారాయ దుహంతి గావః పరోపకారాయ సతాం విభూతయః. నిజానికి మనకు లోకంలోనే ఈ పరోపకారం అనే తత్వం నిండి నిబిడీకృతమై ఉంది. వృక్షాలు పరోపకారం కోసమే చిగురిస్తాయి, పుష్పిస్తాయి, పండ్లనిస్తాయి. నదులు ఎలాంటి చెత్త వేసినా ఏం చేసినా కూడా తమను తామే శుద్ధం చేసుకుంటూ అలా పరోపకారం కోసమే ప్రవహిస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ రోజుల్లో అయితే ఆవుల్ని ఎంతో హింస పెడుతున్నారు, తినిపిస్తున్నారు. అయినా కూడా అమృతం వంటి పాలను ఇస్తూ ఉన్నాయి పరోపకారం కోసమే. ఇలా సృష్టిలో ప్రతి జీవి కూడా భగవంతుడు తమకిచ్చిన శక్తియుక్తులను అన్నిటినీ కూడా పరోపకారం కోసమే వినియోగిస్తూ ఉంది. ఒక్క మనుషులం మాత్రమే దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాము అని చెప్పి. అంటే ఇక్కడ నిద్ర లేపుతూ పరోపకార గుణము ఎంతగా ఉంది వీరిలో అని చెప్పి చెబుతూ ఉన్నారు. ఇంతటి పరోపకారం గుణమున్న నందుడికి కుమారుడు కాబట్టే, కుమారుడు అవడం వల్లనే కృష్ణుడికి కూడా అంత పరోపకార గుణం వచ్చింది అని చెప్పి చెబుతూ ఉన్నారు అన్యాపదేశంగా ఇక్కడ గోపికలు. ఆయనతో చెప్తున్నారనమాట. స్వామి నందగోప ఆచార్యుడిగా భావించి చెప్తున్నారు. అంటే ఇప్పుడు కృష్ణుడు భగవంతుడు అన్న విషయం పక్కన పెట్టి ఆలోచిస్తే, తండ్రిలో ఉన్న సుగుణాలను బిడ్డ పుణికిపుచ్చుకుంటాడు. తల్లిలో ఉన్న మంచి లక్షణాలైనా ఏదైనా కూడా మంచి సంస్కారాలు అనేవి తల్లిదండ్రుల నుంచి వస్తాయి పిల్లలకు. ఇక్కడ ఇప్పుడు కాబట్టి కృష్ణుడికి చిన్నప్పటి నుంచి దానం అలవాటైంది. అందుకే లేగదూడల్ని తీసుకొని ఆవుల్ని తీసుకొని వెళ్ళి వాటికి కావాల్సినంత ఓపికగా తినిపిస్తాడు. అన్నిటినీ సమస్త సృష్టిని బాగా చూసుకుంటాడు అని చెప్పి ఇక్కడ దానం చేయడము అంటే పిడికెడు అటుకులు పెట్టాడు. ఆ తర్వాత కుచేలుడు అతనికి అనంతమైన సంపదను, ఆ తర్వాత మోక్షాన్ని అనుగ్రహించాడు. అన్నా కాపాడవా, రక్షించవా అని చెప్పి ద్రౌపది మొరపెట్టుకుంటే ఆమెకు అనంతంగా వస్త్రాలను ఇచ్చాడు.
ఇక్కడ చిన్ని కృష్ణుడి ఉదారత గురించి మనకు మన పెద్దలు ఒక కథ చెప్తూ ఉంటారు. ఒకసారి బలరాముడు కృష్ణుడు ఆడుకుంటూ ఉంటే అటువైపుగా ఒక స్త్రీ తన పండ్లు అమ్ముకోవడానికి వస్తూ నీరసంగా అడుగులు వేస్తూ వెళ్తూ పండ్లు పేర్లు చెప్తూ ఉందన్నమాట. అరటి పండ్లు, జామకాయలు అలా అనుకుంటూ అరుచుకుంటూ వెళ్తోంది. పాపం ఎండన పడి తిరుగుతోంది, అలసిపోయి ఉంది. కృష్ణుడు చూశాడు. చూసి నాకు పండ్లు ఇవ్వవా అని చెప్పి అడిగితే, కొంచెం డబ్బులు ఇవ్వు నాన్న, ఏదో ఒకటి కాసిన చారెడు బియ్యమన్నా పెట్టు అని చెప్పి అడిగింది ఆమె. నిజానికి ఆ పసివాడిని చూస్తే ఆమెకు అలా పెట్టేయాలని అనిపిస్తోంది. కానీ ఇంట్లో ఉన్న తన పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు అన్న మాతృ హృదయంతో ఇవ్వగలడేమో చూద్దాము అని చెప్పని కృష్ణుణ్ణి కాసిన్ని బియ్యమన్నా ఇవ్వవయ్యా అని అడిగింది. అలాగే అని ఆ పసివాడు లోపలికి వెళ్ళి చిన్నవాడు 3-4 ఏళ్ల పిల్లవాడు పిడికిడితోటి బియ్యం తీసుకొని వస్తుంటే దోవ పొడుగుతో చాలా కారిపోయి చివరకు 4 బియ్యం గింజలు మిగిలాయట చేతిలో. అది చూసి ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకొని, అంత నీరసంలో కూడా దగ్గరకు తీసుకొని మాతృత్వ భావనతోటి నుదుట ముద్దు పెట్టుకొని పిల్లవాడికి బోలెడు పండ్లు, తన చేతిలో పట్టినన్ని పండ్లు, ఆ పిల్లవాడు తినలేనన్ని పండ్లు బలరాముడు కృష్ణుడు చేతిలో పెట్టి ఇద్దరికి ముద్దు పెట్టి చల్లగా ఉండండి నాయన అని దీవించి అలాగే నీరసంగా అడుగులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది ఆ తల్లి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక ఆ 4 బియ్యం గింజలన్నా తీద్దాము అని చెప్పి అది తెరిచేసరికి అందులో వెలకట్టలేనంత వజ్రాలు, వైడూర్యాలు కనిపించాయట. అప్పుడు ఆ తల్లికి అర్థమైంది తను ఎవరిని ఏమడిగింది అనేసి. ఆ క్షణం నుంచి వారి దారిద్ర్యం తీరిపోయి పరమాద్భుతమైన జీవితాన్ని పొందారు. ఎందుకు అంటే పరమాత్ముడి చేతిలో ఆ పదార్థం నిస్వార్థంగా పెట్టిన దానికి అనంతమైన పుణ్యం పొందింది ఆ తల్లి. ఇలాంటి దానం చేసే గుణము కృష్ణుడికి నీ వల్లనే వచ్చింది నందగోపస్వామి. అలాంటి వాడిని మేము చూస్తాము, ఒక్కసారి మాకు అనుమతినివ్వవా అని చెప్పి నిద్రలేపితే సరేనన్నాడు నిద్రలేచిన ఆ మహానుభావుడు. ఆ తరువాత భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా ఉన్న మాయలాగా అక్కడ ఆ తల్లి మంత్రంలాగా, ఒక రకంగా చెప్పాలి అంటే తల్లి యశోదాదేవి పడుకోనుంది. కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకుంటోంది కృష్ణుణ్ణి. అతను చేసే చిలిపి పనులు, అల్లర్లు అన్నీ భరిస్తూ సహిస్తూ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అనుకుంటూ పరంధాముణ్ణి తన మనసుతోటి కట్టేసుకోగలిగింది ఆ తల్లి యశోదమ్మ. అందుకే ముద్దుగారి యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాని మహిమల దేవకీ సూతుడు అంటూ అటు ఇద్దరు తల్లులని కూడా అన్వయిస్తూ పరమానందపడిపోయారు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. అలాంటి ఆ మహానుభావుడు తన బిడ్డ అనుకుంటూ కాపాడుకోవాలి అనుకుంటూ యశోదమ్మ అక్కడ పడుకోనుంది. యశోదమ్మని కూడా, అమ్మ నువ్వు స్త్రీలోకానికే ఆదర్శమైన మాతృమూర్తివి. నువ్వు ఎంత సున్నితంగా ఉన్న శరీరం ఉంటుందో అంత సున్నితమైన మనసు కలిగిన దానివి. నువ్వు స్త్రీవే, మేము స్త్రీలమే. నువ్వు కన్నయ్యని చూడకుండా ఉండలేవు కదా, మేము కూడా అలాగే చూడకుండా ఉండలేకపోతున్నామమ్మా. ఆయన్ని మేలుకొలిపితే ఒకసారి చూసి కృష్ణుణ్ణి మనసారా చూసి మనసారా ధ్యానం చేసి సంతోషంగా వెళ్తామమ్మా. మా కళ్ళ నిండుగా ఆయన్ని చూస్తామమ్మా. శ్రీకృష్ణుడు పరమాత్ముడు కదమ్మా. ఒక్కసారి నువ్వు నిద్రలేచి మాకు కృష్ణుణ్ణి చూడడానికి అనుమతి ఇవ్వమ్మా అని అడిగారు. ఆ తల్లి నిద్రలేచి వీళ్ళ మానసిక స్థితి ఏమిటి అనేది గమనించి తాను కూడా సరే అంది. ఆ తరువాత కృష్ణుని నిద్రలేపుతున్నారు. స్వామి, వామనావతారం ధరించావట నువ్వు, ఏమని చెప్తారు? అయ్యా బుడత బాప నోడివైతివి, అయ్యా బుడత బాప నోడివైతివి, బలి చక్రవర్తి నడిగి భూమి నేలుకొంటివి. బుడత బాప నోడివైతివి, బలి చక్రవర్తి నడిగి భూమి నేలుకొంటివి. పొడుగు కాళ్ళ వాడవై అడుగువాని మీద బెట్టి గడువు లేక లోకములను
మడమతోన ద్రొక్కినోడ బేట్రాయి బేట్రాయి సామి దేవుడా నన్నేలినోడ బేట్రాయి సామి దేవుడా అంటూ పల్లె పదాలు పాడుకుంటూ ఉంటారు భక్తులు. అంటే స్వామి తనను ఆశ్రయించిన దేవతలంతా కూడా కష్టాల పాలవుతున్నారు అన్న బాధతోటి కుంచుకుపోయి మరుగుజ్జువాడయ్యాడట. ఏం చేయాలి, వీళ్ళని ఎలా కాపాడాలి అన్న భావనతోటి మొత్తం కుంచుకుపోయి మరుగుజ్జువాడయ్యాడట. ఆ తరువాత బలి దగ్గర 3 అడుగుల నేల యాచించి ఆ తర్వాత అతను దానం చేయడానికి నీళ్లు వదిలిపెట్టగానే భక్తులను కాపాడడానికి ఉపాయం దొరికింది అన్న ఆనందంతో త్రివిక్రముడైపోయి లోకాలన్నిటినీ కాపాడాడట. నిజానికి ఈ లోకంలో అన్నిటికంటే హీనమైన పని వెళ్ళి తన చెయ్యి కింద ఉండేలాగా యాచించడమే. కానీ తన భక్తుల కోసం అది కూడా చేసిన కరుణాంతరంగుడవు నువ్వు. అలాంటి వాడివే నువ్వు. ఈరోజు మా కోసం నువ్వు యాచించక్కర్లేదు. నువ్వు కళ్ళు తెరిచి నీ కరుణతో కూడిన వీక్షణాలు, చూపులు మా పైన ప్రసరింపచేస్తే చాలు స్వామి. ఎప్పుడు చేస్తావు నువ్వు, లేవయ్యా నువ్వు అని చెప్పి నిద్రలేపుతున్నారు. బాగుంది. ఈయన నిద్ర లేవడం లేదు. పక్కకి చూస్తే బలరాముడు ఆదిశేషంశ లక్ష్మణుడిగా లక్ష్మీకరుడయ్యి రాముని కొలుచుకున్నవాడు. అప్పుడు చిన్నవాడవ్వడం వల్ల నా మాట వినలేదు, నా అన్న కష్టపడ్డాడు, ఆ తరువాతి జన్మలో నేనే పెద్దవాడిని అవుతాను అని కోరి బలరాముడిగా బలరామానుజ అని చెప్పి స్వామి గురించి కృష్ణుడి గురించి చెప్తూ ఉంటారు. అనుజుడు అంటే తమ్ముడు. అలా కోరి పిలిపించుకున్నవాడు. ఆయన నిద్రలేస్తే నేను లేస్తాను, అన్న నిద్ర లేవకపోతే నేనేం చేస్తాను అనుకోని కృష్ణుడు నిద్రలేస్తే నేను లేస్తాను, లేకపోతే తమ్ముడు లేవకుండా నేను లేచి నేనేం చేస్తాను, ఊరికే దిక్కులు చూడాలా అని చెప్పి ఆయన మీ ఇద్దరు ఇలా నిద్రపోతూ ఉంటే ఎలా అయ్యా, లక్ష్మణాగ్రజ అని అప్పుడు పిలిపించుకున్నాడు, బలరామానుజ అని ఇప్పుడు పిలిపించుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ఒకరినొకరు విడిచిపెట్టకుండా చక్కగా ఒకరినొకరు అనువర్తించే అందములు. మీకు భాగవతులమైన మా బాధ తెలియదా? ఇకనన్నా లేచి మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని రక్షించండి అని చెప్పితూ ఉన్నారు. ఇలా ఆ తర్వాత ఇక్కడ ఏమని కీర్తిస్తున్నారు వాళ్ళు అనంటే, మనము యశోదాదేవిని మాతృరూపిణిగా భగవంతుడికి భక్తుడికి మధ్య అనుసంధానకర్తగా ఉండే మంత్రం రూపంలో కూడా చెప్పుకున్నాం కదా. అంటే ఈ మంత్రరాజం వారికి దొరికిపోయింది. మంత్రం అనేది భగవంతుడికి సంబంధించిన తాళం. ఒక భగవంతుడికి మనకు మధ్య ఉన్న గోడలో ఉన్న తలుపుని తెరవగలిగిన తాళం. అలాంటి మంత్రం లభించిన తర్వాత మనిషి మనసు ఎలా ఉంటుంది, ఎంత సంతోషంగా ఉంటుంది. తారక మంత్రము కోరిన దొరికెనో ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెనో ధన్యుడనైతిని ఓరన్నా. మీరిన కాలుని దూతల పాలిటి మృత్యుమోయని నమ్ముకయున్నా. తారక మంత్రము కోరిన దొరికెనో ధన్యుడనైతిని ఓరన్నా. ఎంతో ఆనందంగా ఉంటుంది. భగవంతుడిని చేరుకునే అవకాశం లభించింది అంటే ఇంకా అంతకంటే ఆనందం ఏముంటుంది. అంటే ముందుగా వీళ్ళంతా కూడా భగవంతుడిని చేరుకోవాలి అన్న వ్రతం పట్టారు. ఆ తర్వాత ఆ వ్రతానికి కావలసిన నియమాలను ఏర్పరచుకున్నారు. ఆ తర్వాత తమ తోటి భాగవతులందరినీ కూడబలుక్కున్నారు. అందరూ కలిసి ఒక్కొక్క ద్వారం దాటుతూ ముందుగా ద్వారపాలకుడిని నిద్రలేపారు. ఆ తర్వాత భగవంతుడిని రక్షించుకుంటున్న నందగోపుడిని లేపారు. ఆ తర్వాత మంత్రసిద్ధిని కూడా పొందారు. ఇప్పుడు మేము ఆ మంత్రాన్ని అనుష్ఠిస్తున్నాం స్వామి, ఇకనైనా కరుణతోటి నీవు లేచి మమ్మల్ని కరుణించు స్వామి,
మేము సిద్ధి పొందాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఈ పాశురంలో. స్వస్తి. ఆండాళ్ తిరువడిగళే శరణం.